గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. సో మొత్తం మీద ఈ జత్వాని కేసు అంశం పైన మరోసారి హైలైట్ కాబోతుంది. సో ముంబై నటి కాదంబరి జత్వాని కేసు విచారణను ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయ అరెస్ట్తో ఈ కేసు సంబంధం ఉన్న వారి వెన్నులో వణుకుమోలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పిఎస్ఆర్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కీలక అంశాలు ఏంటి, నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో మెయిన్ ఎవరు, వెనుకొని నడిపింది ఎవరు, ఇంకా అరెస్ట్ కాబోతుంది ఎవరు అనే అంశాలన్నీ ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు టీడీపీ నుంచి కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే విజయభాస్కర్ గారు. నమస్తే. సో చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు ఈ జత్వాని కేసులో ఆంజనేయులు రిమాండ్ నడిచింది. సో ఇక ముందు ఎవరిని రిమాండ్ చేయబోతున్నారు, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఈ కేసులో? ఎవరిని రిమాండ్ చేయబోతున్నామనే, నేనేం జ్యోతిష్కుని కాదండి చెప్పడానికి ఎవరిని రిమాండ్ చేయబోతున్నామని. దర్యాప్తు సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ఆడపిల్లల మానభంగాలు కాపాడాలని, ఆ ఆడపిల్లల మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మేము వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆ రోజు శంకారావం పూరించాడు 82 మార్చి 29. ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కోసం, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించడం కోసం, స్త్రీ విద్య కోసం, స్త్రీల సెల్ఫ్ రిలయన్స్ సాధించడం కోసం, స్త్రీలకి ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పేసి, అదేవిధంగా ఒక మహిళ ఈ దేశాన్ని పరిపాలిస్తూ వాళ్ళకి వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని చెప్పి, ఈ అన్ని కారణాలతో వాళ్ళకి జనతా వస్త్రాలు, వాళ్ళ మానాన్ని కాపాడడానికి జనతా వస్త్రాలు ఇవ్వాలని, పోతే అదేవిధంగా వాళ్ళకి ఇంతుల పేరుతో ఎలస్ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఆ సిద్ధాంతాల పరిరక్షణలో భాగంగా మేము ఈ రోజు కాదంబరి ఆ అమ్మాయి యువతి, ఆ అమ్మాయిని వేధించారు, పోతే ఆ అమ్మాయిని హింసించారు, కొండల మధ్య దాచిపెట్టారు. ఒక డీజీ ర్యాంక్ అధికారి స్వయంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా అమ్మాయిని హింసించినటువంటి నేరాభియోగాల మేరకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మిగతా వాళ్ళు ఈయన నంబర్ 2, అదే విధంగా ఇంకా ఉన్నారు. ఆ క్రమంలో చాలా మంది ఉన్నారు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు. దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. కాబట్టి మహిళల జోలికి వస్తే ఏ పరిణామాలు ఉంటాయని చెప్పేసి చాటి చెప్పడానికే ఈ దర్యాప్తు సంస్థలు ఇంత చురుగ్గా వేగంగా పనిచేస్తున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే విజయభాస్కర్ గారు, అంటే ఇప్పుడు ఒక ముంబైకి సంబంధించిన నటి పైన ఉన్న ఇంట్రెస్ట్ మీకు సుగాలి ప్రీతి కేసు కావచ్చు, లేకపోతే మీ డిప్యూటీ సీఎం చెప్పినట్టు 30,000 మంది మహిళల మిస్సింగ్, ఆ కేసులో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ లేదు మీకు? పవన్ కళ్యాణ్ గారు 30,000 పైచిలుకు మిస్సింగ్, ఆడపిల్లలు 30,000 పైచిలుకు మిస్సింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చెప్పారు. మరియు వాటి మీద మేము ఎందుకు దర్యాప్తు జరపడం లేదని. అది 30,000 మంది మిస్సింగ్ సంబంధించి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు కోణంలో లేవని మీరు ఎలా అనుకుంటున్నారు? ఉంది. ఉంటే ఎంతమంది ఇప్పుడు మీకు కాదండి, కాదు విజయభాస్కర్ గారు ఇప్పుడు ఈ కేసులో జత్వాని కేసులో ఆల్రెడీ ఒక 2-3 ఐపీఎస్ని మీరు సస్పెండ్ చేశారు, కొంతమందిని రిమాండ్ చేశారు. మరి 30,000 పైచిలకు మిస్సింగ్ కేసు కానీ, లేకపోతే సుగాలి ప్రీతి కేసు కానీ, ఇలాంటి వాటిల్లో ఎంతమంది రిమాండ్ చేశారు? ఇప్పటివరకు ఎన్ని కనుక్కున్నారు వాటిల్లో? మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి పాడని. ఇప్పుడు మీరు ఆల్రెడీ జత్వాని కేసులో అయితే ఆల్రెడీ కొంతమందిని రిమాండ్ చేశారు, రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు, 2-3 ఐపీఎస్ని కూడా సస్పెండ్ చేసినట్టున్నారు. మరి సుగాలి ప్రీతి కేసు కావచ్చు, 30,000 మంది మహిళల కేసుల్లో అప్డేట్ ఏంటో కూడా చెప్తే బాగుంటుంది కదా. జత్వాని కేసులో రోజుకోసారి అప్డేట్ వస్తుంది కదా, మరి ఆ కేసులో కూడా అప్డేట్ చెప్తే బాగుంటుంది కదా మీరు అన్నట్టు. ఈ మహిళలు, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు పట్ల ఆయన తన వైఖరిని తెలియజేశాడు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాళ్ళ ఏ గ్రామాలు, ఎవరెవరు మిస్ అయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పూర్వాపరాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఎప్పుడు ఏ తేదీలో మిస్ అయ్యారు, అన్ని పూర్తి వివరాలన్నీ సేకరించే పనిలో ఉన్నారు. పోతే దానికి సంబంధించి వెనక ముందు దర్యాప్తు సంస్థలు వాటిని కూడా వెలుగులో తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. కాబట్టి పట్టించుకోవడం లేదనుకోవడం తప్పు అవుతుంది. ఎందుకంటే ఎవరి తప్పిదాలు అది పర్వతం పెరిగినట్టు ఆ పాపాలు పెరుగుతాయంటే మాసిపోవు. కాబట్టి ప్రభుత్వాలు దర్యాప్తు చేయడం లేదు అని అనుకోవడం తప్పు అవుతుంది. ప్రభుత్వాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటి పట్ల తగిన జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఇప్పుడు వాళ్ళ 30,000 మంది వివరాలు సేకరించాలంటే
వాళ్ళ మొత్తం ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకోవాలంటే కొంత టైం పడుతుంది. అదే కానీ పట్టించుకోవడం లేదని అనుకోవడం భావ్యం కాదు. రైట్ రైట్ అండి. సో మాట్లాడదాం దీనిపైన మనతో వైసీపీ సంబంధించిన లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారితో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డిబేట్లో షార్ట్ బ్రేక్. లేదా విజయభాస్కర్ గారు ఆ, ఫోను కొంచెం దూరంగా పెట్టుకోండి. మీ ఇక్కడ పొట్టంది ఇక్కడ ఫేస్ కనపడట్లేదు సరిగ్గా మీది. ఆ, ఓకే. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు బాగుంది. రైట్. మిమ్మల్ని తీసుకుంటాను. రైట్, బ్యాక్ టు డిబేట్. సో చెప్పండి లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు జత్వాని కేసులో చాలా సత్వరంగా విచారణ జరిపి కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని రిమాండ్ కూడా తీసుకున్నారు. మరి ఇందులో వైసీపీ తరఫున వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. సో నిజంగానే జత్వాని కేసులో అంటే ఆమెను హింసించడం అలా జరిగిందా వైసీపీ హయాంలో? జత్వాన్ అన్న అమ్మాయి ఎవరండి? ఆవిడకి మన రాష్ట్ర రాజకీయ సంబంధం ఏంటి? ఆవిడ చంద్రబాబు నాయుడు గారి కూతురా? నారా లోకేష్ గారి చెల్లి అవుతుందా? అంటే అలా అయితేనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది చేయకూడదా? అది మన ఆంధ్రప్రదేశ్ పౌరాలా? నాది ఆంధ్రప్రదేశ్ లో పుట్టిందా? దేనికి చేస్తారు? మహిళ కదా. ఏ మహిళ? ఆవిడ అంటే వేరే రాష్ట్ర మహిళలకి ఏపీలో అన్యాయం జరిగితే పట్టించుకో అవసరం లేదా? ఏపీలో అన్యాయం ఆవిడ ఎవరు? ఎక్కడ అన్యాయం జరిగింది? దేనికి అన్యాయం జరిగింది? ఈ రాష్ట్రంలో పుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 1,50,00,000 మహిళలకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్ర సీఎం, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కాకిలు దొబ్బరిగా. ముందు ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. రోజుకి 3-4 చొప్పున జరుగుతూ ఉన్నాయి. ఒక గంటకు 3, రోజుకి 22, 72 చొప్పున జరుగుతున్నాయని చెప్పి వీళ్ళే లిస్ట్ ఇచ్చారు. అవి పట్టించుకోరా? ఎవరండి జత్వాన్ని? ఎవరండి? దేనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చా? అమ్మాయిని ఎందుకు అంత ఇది చేస్తూ ఉన్నారు? అమ్మాయి మీద చాలా అలిగేషన్లు ఉన్నాయి. అన్ని ట్రాఫిక్ గురి చేస్తే చాలా మందిని అమ్మాయిలుగా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసింది. పెద్ద పెద్ద బడాస్థాయి వ్యక్తుల్ని, బిజినెస్ మ్యాన్లని, ఎంటర్ప్రైనర్ని చాలా మందికి వాళ్ళకి వలేసి కావాలని వాళ్ళ ట్రాప్లో దింపి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం. ఆవిడ మీద చాలా కేసులు ఉన్నాయి. ఎక్కడ జిందాల్ కంపెనీ అధినేత అయినటువంటి ఆయనకి ఈవిడికి సంబంధంలో చాలా మందిని ఇరికించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 IPS అధికారులేమో కావాలని కక్షపూర్తంగా ఇది సస్పెండ్ చేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటన్నా మీకు? రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ గాలికి వదిలేసి ఎక్కడో ముంబై నటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకని మీరు ఇచ్చేస్తూ ఉన్నారు? ఓకే, పవన్ కళ్యాణ్ గారు అయితే సుగాలి ప్రీతి కేసు రాగానే మేము అది తీసుకొస్తాం, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేస్తామన్నారు కదా. మన సిబిఐ కొట్టేసింది ఆ కేసుని. దేనికని విచారణ జరిపించలా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కదా అమ్మాయి ఆత్మహత్య రేప్ చేసి చంపేశారు. ఎందుకని మరి కేసు ఇంతవరకు ఎందుకు మళ్ళీ రీఓపెనింగ్ ఎందుకు చేయాల? ఓకే, మరి లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నట్టు ఏమీ జరగకపోతే, ఇదంతా ఏమీ లేకపోతే ఈ జత్వాని కేసులో ఏటుగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి వాళ్ళ? నేను అదే చెప్తున్నా సార్, ఇక్కడ కేవలం కక్షపూర్తమైన రాజకీయాలు జరుగుతున్నాయి, కుట్రపూర్తమైన రాజకీయాలు. ఎందుకంటే గతంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టారని, ఆయన్ని సహకరించలేదని వాళ్ళు అక్కడ అడుగడిగిన ఎస్పీ కాడి నుంచి విజయవాడ వచ్చినప్పటి నుంచి ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఆయన పర్యటనలో ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరిచారని ఒక అభియోగం కారణంగా వాళ్ళు లేని పని ఇట్లకేమో కనెక్షన్ పెట్టి యువతల పిఎస్ సీతారామన ఆంజనేయులు గారిని, అలా గున్నీస్ గారిని, అలాగే చాలా ఇంకొక వ్యక్తిని ఇంకో ఆయన ఉన్నారు, ఆయన కూడా మరి దీనికి
ఈ యొక్క కేసులో సంబంధం ఉందని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణంగా మన వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది, సస్పెండ్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, నిజంగానే జత్వాని అనే అమ్మాయికి మీరు ఇంత ప్రేయర్ ఇచ్చి చేయవలసిన కారణం ఏంటి? అసలు ఎందుకు ఆ అమ్మాయిని కథలో ఎవరున్నా నడిపిస్తున్నారు? లేకపోతే ఆ అమ్మాయిని అన్ని ట్రాపింగ్ చేయనని చెప్పి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారే చేపిస్తూ ఉన్నారా? ఇవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు ఆ అమ్మాయిని అంత మన రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చి ఎందుకు రుద్దుతూ ఉన్నారు? నిజంగానే జత్వానికి అప్పుడు విద్యాసాగర్ గారు ఆ ఎమ్మెల్యేగా పోటీసి మా పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. విద్యాసాగర్కి ఆయనకి ఏదో సంబంధం ఉంది. ఆవిడ వీడియోలు బయటకు వచ్చి హింసించారు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, వాళ్ళతో పాటుగా ఒక 4 రోజులు విజయవాడలో బంధించారు, సీక్రెట్ గా వీళ్ళు విచారణ జరిపించారు. ఇవన్నీ కూడా బయట పెట్టమని చెప్తూ ఉన్నాం. ఆరోపణలు వద్దు, అభియోగాలు వద్దు. ఎందుకంటే మీరు దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల కేసులను పక్కన పెట్టేశారు, జత్వాని కేసును తీసుకొచ్చి డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్న డిప్యూటీ సీఎం అయినటువంటి పిఠాపురంలో దళితుల్ని ఎస్సీ మాల సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళని ఆ ఊరు గ్రామం నుంచి వెళ్ళేసేస్తే నోట్లో ఏం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లా. హెరిటేజ్ ఐస్ క్రీమ్ కట్టి పెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు? ఎందుకు నువ్వు ఆ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళి ఎందుకు స్పందించలా? పిఠాపురంలో స్పందిస్తే మీ కోపులు మీకు ఓట్లేరనా? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. విజయభాస్కర్ గారు విన్నారా? ఏపీలో ఒక మాలా సామాజిక వర్గానికి చెందిన ఒక మొత్తం కుటుంబాన్ని వెలివేస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ కూర్చున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు విజయభాస్కర్ గారు? ఏంటి ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? అదే ఏపీలో ఒక కుటుంబాన్ని మాల సామాజిక వర్గానికి చెందిన కుటుంబాన్ని మొత్తాన్ని వెలేస్తే ఏపీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, దిక్కులు చూస్తున్నారా అని చెప్పి లక్ష్మణ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి నిజంగానే అలా వెలివేయడం జరిగిందా? మరి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళపైన? వెలివేశారు. ఎక్కడ ఏ కుటుంబాన్ని వెలివేశారంట? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వెలివేశారంట, పిఠాపురంలో. చెప్పండి లక్ష్మణ్ గారు చెప్పండి. పిఠాపురం మల్లమండ గ్రామంలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ ఈ రోజుల్లో ఒక గ్రామాన్ని వెలివేయడం ఎవరి వల్ల అవుతుందా? ఆ ఊర్లో మంచినీళ్ళు తాగొద్దు, ఆ ఊర్లో ఎవరికి పని కల్పించొద్దు అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేశారు. ఎందుకు పుట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది కావాలని చెప్తా ఉన్నారా? ఈ రోజుల్లో ఈ పరిపూర్ణ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న భారతదేశంలో ఒక గ్రామం మొత్తాన్ని బహిష్కరించడం, అంతరాన్ని వాళ్ళుగా పరిగణలో తీసుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఇది ఫేక్ న్యూస్ గా మేము భావిస్తున్నాం. ఎందుకు వెళ్ళేశారన్నా? ఎవరు వెళ్ళేశారు? నువ్వు అసలు ఏ అధికార ప్రతినిధి నాయన నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవాలి సరే, మీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నీకేం అర్థం కావట్లేదు. లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు మీరు మాట్లాడే ముందు మీ భాష సరిగా చేసుకోండి. అలా మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ప్రచారం చేస్తారు ఏంటి? మీరు ఏదో నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. లక్ష్మణ్ గారు కరెక్ట్ కాదు, మీరు మాడే పద్ధతి కరెక్ట్ కాదు. అలా మాట్లాడు. మనం ఒక ఛానల్ డిబేట్ లో ఉన్నాం. లక్ష్మణ్ గారు మీరు ఇంట్లో కూర్చొని, లక్ష్మణ్ గారు మీ పార్టీ ఆఫీసో మీ ఇల్లు కాదు, అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఇది మనం ఒక ఛానల్ డిబేట్ లో ఉన్నాం, ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఇక్కడ మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు చాలా తప్పిది, చాలా తప్పు. నోర్ముయి అంటాం, రావడం చాలా తప్పిది. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు ఆయన అడుగుతుందని క్వశ్చన్ చెప్పండి అంతేగాని ఇలా మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అలా అన్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పండి. మీరు మాట్లాడే భాష కరెక్ట్ కాదు లక్ష్మణ్ గారు, ఇది చాలా తప్పిది. మనం డిబేట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ డిబేట్ జరుగుతున్నప్పుడు అంశాలు తీయండి, విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు చాలా తప్పు మీరు మాడే విధానం. మాట్లాడండి, దాని గురించి మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, కాదంటలేదు. వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎన్నన్నా విమర్శించండి, అవి చూపించండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మాట్లాడదాం. వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు మీరు భాష అదుపులో పెట్టుకొని మాట్లాడతా అంటే ముందుకెళ్దాం మనం. మీరు భాష అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీరు చెప్తున్నా నేను, ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయన తప్పుగా మాట్లాడారు. చెప్పండి, మీరు దానికి మాట్లాడండి.
దాని గురించి నేను మాట్లాడండి, చెప్పాను మాట్లాడదాం మనం. నేను చెప్పాను కదా, పెట్టాపురంలో మల్లాకి రావాలండి. ఉమ్, అక్కడ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు, జిల్లా Okay. కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టాడు, స్థానిక ఎంఆర్ఓ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. రైట్. ఎక్కడ జరిగిందంటే Okay, ఒక్క నిమిషం. డిబేట్ లో కూర్చునే ఆగండి 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 మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు, మీకు ఈ సంఘటన తెలుసా తెలీదా? పిఠాపురంలో జరిగినట్టు స్థానిక ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టారంట, మీకు ఈ సంఘటన తెలుసా తెలీదా? విషయము అది నేను వినడం జరిగింది. అందులో పూర్తిగా ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా ఇంకా నిజాలు అసలు ఇంతవరకు బయటకు రాలేదు. దాన్ని గురించి ఆ నిజాలు బయటకు వచ్చి ఒక ఎస్పీ గారు అధికారికంగా ప్రకటిస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ ఉమ్, మనం ఏదో సమాచారం అందింది, ఎవరో ఏదో అన్నారని చెప్పి వాటన్నిటిని అధికారికంగా మనం ఒక డిబేట్ లో చర్చించడం సందర్భోచితంగా ఉండదు. ఓకే. సందర్భోచితంగా ఉండదు. అది ఆ జిల్లా పోలీసు యంత్రాంగం వాళ్ళంతా దర్యాప్తులు చేయాలి, అందులో నిజాలు తేల్చాలి, అఫీషియల్ గా ప్రకటించి నిజమేను ఈ గ్రామంలో వీళ్ళని బహిష్కరించిన మాట వాస్తవమైన ప్రకటిస్తే దాని మీద చర్చించడం బాగుంటుంది, సమంజసంగా ఉంటుంది. కానీ అసలు వాటిని అవి ఏదో వచ్చాయి, న్యూస్ వచ్చాయి, ఆ న్యూస్ అందులో వాస్తవాలు వాస్తవాలని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని నా భావం. రైట్ అండి, రైట్ రైట్. సో ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇందాక అడిగింది మరి మిగతా కేసుల్లో, అంటే సుగాలి ప్రీతి కేసు కావచ్చు, లేకపోతే సుగాలి ప్రీతి కేసుని సిబిఐ క్లోజ్ చేసింది, మిగతా కేసుల్లో కూడా పెద్దగా దర్యాప్తు జరగట్లేదు. కానీ ఏమీ లేకపోయినా అసలు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కాదు, చంద్రబాబు కూతురు కాదు, లోకేష్ భార్య కాదు, మరి అసలు తెలుగు రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేని ఒక మహిళ విషయంలో ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత అత్యుత్సాహం చూపిస్తుంది అంటున్నారు. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు అమెరికా నుంచి, విదేశాల నుంచి ఆడపిల్లలు వచ్చినా, విదేశాల నుంచి మగపిల్లలు వచ్చినా, విదేశీయులకు కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఏదన్నా జరిగితే అది దాన్ని మనం వాళ్ళకి రక్షణ కల్పించడం ఏ ప్రభుత్వ బాధ్యత అయినా. మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏదన్నా జరిగితే అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా రక్షణ కల్పిస్తాయో ఇక్కడ కూడా జత్వాని మన రాష్ట్రం ఆమె తెలుగు ఆవిడ కాదు, ఆవిడతో మనకేం పని, అసలు చంద్రబాబు కూతురు ఏంది, లేకపోతే చంద్రబాబు కోడలు ఏంది, అసలు ఆ ప్రస్తావన ఏంది, అప్రస్తుత విషయాలు మాట్లాడేది ఏంటి, నోటికి ఎట్టొస్తే అట్లా నోటి ఏంటి, నోటి పారేసుకోవడం, వాళ్ళ క్రమశిక్షణ లేదనే దానికి అడ్డదొడ్డంగా మాట్లాడతారు. వాళ్ళు టీవీ ఛానల్స్ బెదిరిస్తారు, మన వాయిస్ జనంలోకి పోకుండా అడ్డుకుంటారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఏం జరిగితే మీకెందుకన్న రీతిలో మాట్లాడడం తప్పది. విదేశీయులు మనకు వస్తారు, టూరిజం ప్లేసెస్ కు వస్తారు, లేకపోతే ఏదైనా పనులు ఉండి వస్తారు, ఇతర రాష్ట్రాల్లో వచ్చిపోతుంటారు. వాళ్ళకి ఏదైనా జరిగితే మన ఏపీ వాళ్ళు కాదు కాబట్టి మనకి ఎందుకులే అని చెప్పేసి రక్షణ వ్యవస్థ గుడ్లప్పకిచ్చి చూస్తూ ఉంటుందా, చేష్టలుడు కూర్చుంటుందా? అలా కరెక్ట్ కాదు కదా. వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి కదా ప్రభుత్వం అంటే, టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీబడి. కాబట్టి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అంతేగాని ఇక్కడ కాదంబరి జత్వాని అనే ఆమెకి ఈ రాష్ట్రంలో ఒక కీలక వ్యక్తులు కొంతమంది ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. ఒక డీజీ క్యాడర్ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఒక డీజీ క్యాడర్ అధికారిని అరెస్ట్ చేయడం తొలిసారి ఇది. మరి ఎంతో పెద్ద అభియోగాలు, నేరాలు, ఘోరాలు జరిగి ఉండకపోతే తన కింద పనిచేసిన పోలీసులే ఈ రోజు ఆయన అరెస్ట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే మరి అది ఆలోచించకుండా ఆమె మన ఆంధ్రప్రదేశ్ ఆమె కాదు, పోతే ఆమె వీళ్ళ కూతురా, కోడలా, లేకపోతే బంధువా, ఏంటి ఈ ప్రశ్నలన్నీ, అనర్థదాయకమైన విషయాలన్నీ మాట్లాడి విషయాన్ని తప్పుదారి పట్టించడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం డిబేట్ లో కరెక్ట్ కాదు. ఛానల్స్ బెదిరించడం కరెక్ట్ కాదు. ఏమనుకుంటున్నారు వీళ్ళ, ఏం చూసుకొని ఈ బలుపు మాటలు మాట్లాడుతున్నారు? సంస్కారయుతంగా మాట్లాడారు. రైట్ రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇందాక నుంచి ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు కదా, చెప్పండి సార్. ఒక నిమిషం సార్. 16,500 మహిళలు ఈ వచ్చినటువంటి 11 నెలల్లో తప్పిపోయారని శ్రీమతి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఆవిడ సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. ఇంతవరకు 16,500 అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మిక్సింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, రేపులు మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందిని మీరు శిక్షించారు? దాని లిస్ట్ తీయమని చెప్పండి.
ఇది ఎంతమంది ఆడపిల్లలకు మీరు న్యాయం చేశారు? ఉమ్, మీరు ఓళ్ళు ఒక జత్వాని కేసులు పెట్టుకోవడానికి, మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, ఏదో పబ్లిసిటీ చేయడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని డైవర్షన్ చేయడానికి మాత్రం వాడుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాడుకోండి, ఇది మీకే నష్టం. మాకు ఎటువంటి దానివల్ల ఎటువంటి లాభం లేదు, మాకు నష్టం లేదు. అది మీకు నష్టం. ఇలాగా ప్రజల్లోకి వెళ్ళే కొలది తూ అని మిమ్మల్ని ఊరుతూ ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఓకే. అదే 2019, 2024 మధ్య నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రికార్డుల వివరాలు తీస్తే ఎవరి హయాంలో ఏం జరిగిందో నెలల వారీగా అంతా మీ వస్తుంది. డిప్యూటీ సీఎం గారు 34,000 మంది అమ్మాయిలు తప్పిడిపోయారు, వాలంటీర్లే తప్పించారన్నారు. ఇంతవరకు ఎంతమంది వాలంటీర్లు అరెస్ట్ చేశారు? ఇంతవరకు ఆ 34,000 అమ్మాయిలు తప్పించుకోవడానికి కారణమైనటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు అన్నారు. ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమంది వాలంటీర్లు అరెస్ట్ చేశారు? మీరు ఏ తమాషలుగా మాట్లాడుతూ ఉన్నారు? నాకు అర్థం కావట్లా. నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు. నేను అంటే 100 మా మాటలు ఓకే. మాట్లాడిస్తే అయిపోదండి. మాట్లాడిస్తే అంత ఈజీ కాదు. అలిగేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఈ వచ్చిన 11 నెలల్లో ఎంతమంది అమ్మాయిని వెనక్కి రప్పించారు? మీరు ఎన్ని వేల అమ్మాయిని తీసుకొచ్చారు? ఎంతమంది అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాడు పవన్ కళ్యాణ్? రైట్. అంటే మీకు ఏం మాట్లాడితే మాటలు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. మనం నచ్చినట్టుగా అబద్ధాలు ఆడతాం, నచ్చినట్టుగా చెప్పితే అయిపోదండి. అన్నీ ఒకటి చెప్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఓకే. ఎందుకు లేదన్నాం అంటే మొన్ననే టీడీపీ కార్యకర్త, టీడీపీ ఎంపీపీ, టీడీపీ అధికార ప్రతినిధిని వేరాయిని చంపేశారు. తన ఆఫీస్కి వెళ్ళి ఒక 4-5 3 నిమిషాల్లోనే చంపేసి బయటకు వెళ్ళిపోయారంటే, మీరు సొంత కార్యకర్తను మీరు కాపాడుకోలేని దుస్థితిలో మీరు ఉన్నారంటే మీకెందుకండి సీఎం పదవి? మీకెందుకండి డిప్యూటీ సీఎం? మీ చేతిలో గాజులు తొడుక్కొని ఉన్నాను అన్న. రాష్ట్రంలో ఎలాగో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కావాలని కక్షపూర్తిగా అరెస్ట్ చేస్తే జైలు పెడతారు. మీ సొంత కార్యకర్తలు చంపిస్తేనే దిక్కు తెమ్మానం లేదు మీకు. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో ఎలా తయారైందండి? ఆడపిల్లలు బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా తిరగాలి. ఇంటికి వచ్చేసరికి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. అలా వస్తారా రారా, నాకు వాళ్ళు ఎవరికైనా తోడిచ్చి పంపించాలా అని. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలన్న భయాందోళనలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటే ఏం గొప్పలు చెప్పుకుంటారండి మీరు మీ ప్రభుత్వం గురించి? 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి జరగలేదు. అయితే ఏం జరగలేదు 5 సంవత్సరాల పరిపాలనలో. ఇంత దారుణంగా ఇంత నీచమైన పరిపాలనలో ఇంత లా అండ్ ఆర్డర్ లేదు. ఎవరు ఫ్యాక్షనిస్టులు, ఎవరు ఫ్యాక్షన్ పునాదుల మీద రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరు ఫ్యాక్షన్ పునాదుల మీద రాజకీయాల్లోకి వచ్చారు? విజయభాస్కర్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ప్రస్తుత స్టేట్లోనూ లా అండ్ ఆర్డర్ గురించి, మహిళల మిస్సింగ్ గురించి. చరిత్రలు ఎందుకండి మనకి? ఇప్పుడు చరిత్రలతో సంబంధం లేదు కదా, మూలాలను బట్టి ఉంటుంది. నేచర్ ఆఫ్. సరే, నిజంగానే లక్ష్మణ్ గారు మిమ్మల్ని స్ట్రైట్గా ఇందా నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఒకటే. స్వయంగా మీ మన హోమ్ మినిస్టర్ గారు వారు ఏ డిబేట్ లో కూడా నోటికి వచ్చినట్టు రైట్ ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా వెంగళపూడి అనిత 16,500 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పడం నిజం కాదా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్కి ముందు 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, కేవలం వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాలు వాలంటీర్లు తొంగి చూస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం కాదా? ఇప్పుడు మిస్ అయిన కేసులు కానీ ఏ కేసులైనా దర్యాప్తు చేస్తుంది పోలీసు. ఎంతకాలం దర్యాప్తు జరుగుతుందని మీరు చెప్పండి సార్. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయి తప్పిపోతే సంవత్సరం పాటు దర్యాప్తు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మీరు చెప్పండి సార్. దర్యాప్తు కొన్ని గంటల వ్యవధిలో కొన్ని దర్యాప్తు పూర్తవుతాయి, కొన్ని రోజులు పడతాయి, కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలైనా దర్యాప్తు పూర్తిగాని ఎన్నో ఉన్నాయి. జగన్ ప్రభుత్వ 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో గణాంకాలు ఉన్నాయి. గణాంకాలు చాలా తీవ్రమైన నేరాలు, అభియోగాలు జగన్ ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇంకే ఆడపిల్ల కేసులో మీకు ఆధారాలు దొరకలేదు. ఓన్లీ జత్వాని కేసులోనే మీకు ఆధారాలు దొరికినాయి. ముచ్చమతి సార్, ఒక గిరిజన అమ్మాయి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ఒక చిన్న ఆడపిల్లని రేపు చేసి కాలువలో పడిస్తే ఇంతవరకు ఆ రేపు చేసి చంపిస్తుంది ఎవరిని కూడా పట్టుకోవాలా. అది ఈ శాతకానికి ప్రభుత్వం. ఆ పిల్ల శవం కూడా తీసుకురాలి ఇంతవరకు.
ఏం మాట్లాడతారు సార్? తెనాల్లో ఇవన్నీ కాదు. విజయభాస్కర్ గారు జాతీయ స్థాయిలో తెనాల్లో నేరాలు విజయభాస్కర్ గారు సమస్య తెనాల్లో కూడా ఒక అమ్మాయిని అప్పుడు టీడీపీ నాయకులు ఏదో చంపేసినట్టు ఒక వార్త వచ్చింది. అది కూడా ఇంతవరకు ఏమీ ముందుకెళ్ళినట్లేదు. ఎవరు ప్రతిదానికి ఎక్కడ ఏం జరిగినా టీడీపీదా? నిన్న టీడీపీకి సంబంధించి మండల స్థాయి నాయకుడు వీరయ్య చౌదరి హత్య, అది వాళ్ళ కార్యకర్తను వాళ్ళు కాపాడుకోలేకపోయారన్నారు. వాళ్ళ కార్యకర్తను వాళ్ళు కాపాడుకోలేకపోయారనేది అది మేము ఖండిస్తున్నాం. ఓకే. అది అనూహ్య సంఘటన. అది అనూహ్య సంఘటన. వారు అనేక వ్యాపారాల్లో ఉన్నారు, అదే విధంగా రాజకీయాల్లో రెండిట్లో ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నేరం జరిగిన 1.5 hourలోనే ఒక అతన్ని నిర్బంధంలో తీసుకున్నారు. మిగతా ముగ్గురిని కొన్ని గంటల వ్యవధిలో నిర్బంధంలో తీసుకున్నారు. 4 పోలీస్ అదుపులో, ప్రకాశం జిల్లా పోలీస్ అదుపులో 4 ఉన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లో పాత బైపాస్ పక్కనే జరిగింది. అది 1.5 hourలో ఒకరిని నిర్బంధంలో తీసుకున్నారు. మిగతా ముగ్గురిని కొన్ని గంటల వ్యవధిలో తీసుకున్నారు. ఇంటరాగేషన్ జరుగుతుంది. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత, వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అధికారికంగా ప్రెస్ మీట్ పెడతాడు, వెల్లడిస్తాడు ఆ వివరాలు. పోతే అది అనూహ్యమైన సంఘటన జరిగింది. కాపాడుకోలేకపోవడం అంటే ఆయన నేరాలు ఘోరాలు అంతకుముందు ఏం చేయలేదు. ఆయనకి నేర చరిత్ర లేదు. ఆయన ఏదో వ్యాపారాలు చేసుకుంటాడు, రాజకీయాల్లో ఉంటాడు, రాజకీయాల్లో మంచి పేరు ఉంది. పోతే చిన్న యువకుడుగానే ఆయన మండలాధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు కూడా బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. మొన్న ఎలక్షన్ లో తెలుగు కూటమి ప్రభుత్వ విజయానికి ఆయన పరిధిలో ఆయన బాగా తీవ్రంగా కృషి చేశారని మంచి పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే రాజకీయంగా ఆయనకి పెద్ద ప్రత్యర్థులు కూడా లేరనేది ఒకటి. అయితే రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు లేరు, ఆ స్థాయిలో కత్తులతో పొట్టు చెప్పే అని ఒక అభిప్రాయం ఉంది. మరోపక్క బిజినెస్ లో కూడా ఎవరితో బాహ్యంగా ఇంతవరకు ఘర్షణ వైఖరి ఎక్కడ తలెత్తలేదు. ఆయన అనేక సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాడు, 4-5 రకాల వ్యాపారాలు ఉన్నాయి. అలాంటిది ఏం లేదు. మరి ఇది ఎలా జరిగింది ఏంటనే లోతైన దర్యాప్తు జరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలోనే 4 అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అది నిర్ధారణ జరిగిన తర్వాత ఎస్పీ గారు స్వయంగా అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తాడు. అది పోతే 16,500 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు, శాసనసభలో నిండు సభలు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆమె ఎందుకు ప్రకటించింది? నిజాయితీ ఉంటే అసెంబ్లీలో చెప్పింది. నిజాయితీ ఉండబట్టే కదా. పోతే ఈ విధంగా జరిగాయి, వాటి దర్యాప్తు చేస్తున్నాం, త్వరలో దోషుల్ని తేలుస్తామని చెప్పి. మరి పూర్తిగా ప్రభుత్వం అంటే అన్ని అధికారికంగా చేయాలి, ఆదర్శంగా చేయాలి. ఏదో మనకి అనుమానం ఉన్నోళ్ళందరినీ ఇదిగో మేము పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని అనుకుంటున్నాం, వీళ్ళని అనుకుంటున్నాం అని అనవసరమైన ఆరోపణలు చేయకూడదు. లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి ఉండే అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు చేస్తా ఉన్నారు. ప్రతిదీ వెల్లడవుతుంది, సమయం పడుతుంది. దర్యాప్తు చేపట్టడం లేదు, పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేశారు, శాంతి భద్రతలు లోపించే ఈ అభియోగాలకు పోతే 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో రాష్ట్రం అట్టుడుకుపోయింది, అగ్గిగూడంగా మారింది. 5 సంవత్సరాలు ప్రజలు మనశ్శాంతి లేదు, ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, మానవ హక్కులు హరించబడ్డాయి. ఇప్పుడు వచ్చినాయి అంటారా? కాదు విజయభాస్కర్ గారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినాయి అంటారా? మరి అద్భుతమైన ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం కోల్పోయారు. ఇప్పుడు అద్భుతమైన ప్రజాస్వామ్యం పడవెలుతుంది ఏపీలో అని చెప్తున్నారు. ఏంటది? నిజంగానే మీ హయాంలో అంత దారుణంగా ఉండిన పరిస్థితులు? మా హయాంలో కానీ నిజంగానే అటువంటి దారుణమైన స్థితి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున విజయభాస్కర్ టీవీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఏం చేసేవాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారేంటి? వార్నింగే అనుకోండి, వార్నింగ్లే ఇస్తాం మేము. ఎందుకంటే నిజంగానే మా ప్రభుత్వం అలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అసలు ఆ పరిస్థితి ఏంటనేది వీళ్ళు ఊహించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ఎక్కడ కూడా ఖర్చుపూరితమైనటువంటి అరెస్టులు చేయలేదు. ఎవరు ఇన్ని రకాలుగా తిట్టినా, ఇన్ని రకంగా ట్రోలింగ్ చేసినా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా తీసుకెళ్లి వీళ్ళు జైల్లో పెట్టాలి, హింసించాలి టీడీపీ కార్యకర్తలు అని చెప్పి ఎంతమంది టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు చూపించమనండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదండి టీడీపీ కార్యకర్తలు. లక్ష్మణ్ గారు టీడీపీ కార్యకర్తలు పక్కన పెట్టిన ఏకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ గారికి
ఏపీ ఫైబర్ జెట్లో అరెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఓకే. ఆయన బెయిల్ తీసుకున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి 3 నెలలు అక్కడ ఉండి, తండ్రి ఇక్కడ అరెస్ట్ అయితే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ బీజేపీ పెద్దలతో మంత్రాలు చేసి ఆయన బెయిల్ తెచ్చుకొని ఆయన తిప్పలేవో ఆయన పడ్డాడు. ఓకే. పొద్దున్న నారా లోకేష్ కి ఏపీ ఫైబర్ ఇది ఉంది, మళ్ళీ ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి కాకినాడ పోర్ట్ ఏదైతే పోర్ట్లో ఆయన కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అల్లుడు అరవిందో సంస్థ ఏదైతే మరి 52% కొన్నదో ఆ వాటాలో పవన్ కళ్యాణ్ గారితో సహా ఇంకో 3 తీసుకున్నారని అవి కూడా బయటకు వచ్చినాయి. రేపొద్దు పవన్ కళ్యాణ్ కూడా బాధ్యుడు అవుతాడు. 27 రాకపోయినా 29 ఎలక్షన్లు వస్తే పవన్ కళ్యాణ్ కూడా జైల్లోకి వెళ్తాడు. రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా అవినీతి చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలే ఆ పరిస్థితి లేదు. అలాగే కానీ మా మీరు కార్యకర్తలకి లక్ష్మణ్ గారు మీరు ఇందా నుంచి వాళ్ళు జైలుకి వెళ్తారు వీళ్ళు జైలుకి వెళ్తారు అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం ఏపీలో చూసుకుంటే నిన్నగాక మొన్న కూడా దాదాపు 700 కోట్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం జైలుకి వెళ్ళే పరిస్థితి లేదా? కూటమి వాళ్ళే వెళ్తారు అందరు వరుసగా. సార్ ఒక నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టినట్టు కేసులన్నీ ఫేక్ కేసులు అని చెప్పి ఆల్రెడీ కోర్టు ఎప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పిందండి? లేదు 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 లక్ష్మణ్ గారు, ఏ కోర్టు చెప్పాలి అవన్నీ ఫేక్ కేసులని? విచారణ నడుస్తుంది. వినాలి సార్. ఆ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి ఏవైతే పిటిషన్లు వేశారో వాటికి జవాబు చెప్పండి, వాటికి ఆధారాలు చూపించండి అని చెప్పి ఎవరు వేశారో వాళ్ళని, అటు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేసిన వ్యక్తుల్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వేసిన వ్యక్తుల్ని ప్రభుత్వం అదే న్యాయ వ్యవస్థ జడ్జి ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా దానికి తగ్గట్టు సాక్ష్యాలుగా ఇంత సాక్ష్యాలు చూపించట్లా. సో అది అలా పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉంటే 700 కోట్లు అటాచ్ చేయరు కదండి పెండింగ్ లో ఉంటే. సార్ 700 కోట్ల అటాచ్మెంట్ కును ఈ లేసన్ కేసుకి సంబంధం లేదు. ఇది వేరే కేసా? ఇది 700 అటాచ్మెంట్ అయిందని అది వేరే సపరేట్ కేసు. అది ఓకే. 700 కోట్ల అక్రమాస్తుల కేసే కదండి అది కూడా. అక్రమం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారనేది ఎక్కడైనా ఇంతవరకు ఏ కోర్టు ప్రకటించింది? రైట్ పాయింట్కి వచ్చారు. మరి ఇందా నుంచి మీరు అన్నట్టు స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో, ఏపీ 500 కేసులో, మీరు రేపు పవన్ కళ్యాణ్ కేసుల్లో వీటన్నిటిలో అక్రమం జరిగిందని ఏ కోర్టు చెప్పింది మరి? నేను అదే చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. అవును, అరెస్ట్ అయ్యారు. ఆయన మీద దర్యాప్తు జరుగుతోంది. ఆయన బెయిల్ మీద ఉన్నారు బయట. జగన్ కూడా బెయిల్ మీదే ఉన్నాడు కదా ఇప్పుడు. అదే ఆయనకి అనారోగ్య దృష్ట్యా బెయిల్ ఇచ్చారు. జగన్ కూడా బెయిల్ మీదే ఉన్నాడు కదండి ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. రేపొద్దున్న ఈ కేసులన్నవి వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి. మీరు అవినీతి చేశారా చేయలేదా? క్లీన్ షీట్ ఎప్పుడైతే న్యాయ వ్యవస్థలు క్లీన్ షీట్ ఇస్తాయో అప్పుడు మీరు మీరే ఎటువంటి అవినీతి చేయలేదని మీరు చెప్పుకోవచ్చు. రైట్ అండి. సో ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండే కేసులు ఏవో కూడా నిలబడవు అనేది వాళ్ళకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి వాళ్ళ లీగల్ టీం కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. వాళ్ళదే మాట చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు 500 నిలబడే కేసులు కదా, 4 సేమ్ మాట చెప్తున్నారండి. సార్ మేబీ ఏదైనా జరగచ్చు, మీకు అదనట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనే ప్రయత్నంలో ఈ లెక్కన మాఫియాని తీసుకొచ్చారు. విజయసాయి రెడ్డి గారు ఇంటి ధర 2-3 సార్లు సెట్టింగ్ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చేశాడు అని చెప్పి ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు. ఇగో 20,000 కోట్లు జరిగాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రాపర్ వీళ్ళకి డాక్యుమెంట్స్ కానీ అవినీతి జరిగినట్టు కానీ ఎవిడెన్స్ కానీ ఏమి లేవు. ఇవన్నీ కూడా ఫాల్స్ ఫేక్ వన్ అయిన విషయం విజయసాయి రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన తెలుసు కాబట్టినే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు బీజేపీ పార్టీలో ఆయన మళ్ళీ ఇదే రాజ్యసభ సీటు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడికి వెళ్తాడు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఒక రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే అవకాశం రాజకీయ నాయకులు ఖచ్చితంగా చేస్తారు. ఇది జరుగుతున్న సంస్కృతి. ఆయా పార్టీలో ఆయా వ్యక్తుల్ని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి మన పార్టీలోకి తీసుకోకూడదు అనేది ఆ యొక్క అధ్యక్షులుగా విజ్ఞప్తిగా ఉంటది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుందో మనం గమనిస్తూ ఉండాలి. అయితే విజయభాస్కర్ గారు చూసారా, విన్నారు ఇందా నుంచి
మనకి లక్ష్మణ్ గారు చెప్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, 500 కేసు కావచ్చు, ఇలాంటి చాలా కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారు. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అవినీతి కేసులు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి మీ క్వశ్చన్, మీ ఆన్సర్ దీనికి? పవన్ కళ్యాణ్ గారు దేనికి అరెస్ట్ కాబోతున్నారంట? చెప్పండి లక్ష్మణ్ గారు, ఇందాక చెప్పారు కదా లక్ష్మణ్ గారు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు దేనికి అరెస్ట్ కాబోతున్నారు ఒకసారి చెప్పండి. ఇదేదో పవన్ కొత్తగా కళ్యాణ్ గారు వార్త. కాకినాడ పోర్టు అందులోనే వాటాలు బ్లాక్ మెయిల్ చేసి వాటాలు తీసుకున్నారండి. రైట్, ఇది ఆరోపణలా ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర? సాక్ష్యాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు కూడా బయటపడతాయి త్వరలోనే. రైట్ అండి. పవన్ కళ్యాణ్ గారు 34% వాటా తీసుకున్నారు అందులో. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మీద ఒక అవినీతి ఆరోపణ అనుకోవచ్చా దీన్ని మనం, విజయభాస్కర్ గారు? ఆ? ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పై దీన్ని ఒక అవినీతి ఆరోపణగా చూడొచ్చా మనం? దాదాపు కాకినాడ పోర్టులో 34% వాటా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు లక్ష్మణ్ గారు. ఏమంటారు మీరు? నేను అవాస్తవంగా భావిస్తున్నాను నేను. ఓకే, అసలు కాకినాడ పోర్ట్ లో మీరు అనేది? అవునండి, అవును. కాకినాడ పోర్ట్ లో ఎవరిని మొన్న సిట్టు విచారణకు పిలిచింది? విజయసాయి రెడ్డిని పిలిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా సెజల్ విషయాలు, పోతే పోర్ట్ల విషయాలు, పోతే గనుల విషయాలు, వీటన్నిటిలో అభియోగాలకు గురైంది ఎవరి ముఠాలు? గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరెవరు వాళ్ళు, ఏ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ముఠాలు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కదా అభియోగాలు ఉండేది. పోతే విజయసాయి రెడ్డి ఈ మధ్య విచారణకు పిలిచారు కదా కాకినాడ పోర్టు విషయంలో. పవన్ కళ్యాణ్ మీద ఏం లేదే. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయిన దుగ్ధతో ఉన్నారు, వాళ్ళు కక్షతో ఉన్నారు. అసలు వాళ్ళకి అధికారం అనేది వడ్డించిన విస్తరనే భావన. ఆ వడ్డించిన విస్తరణ అందుబాటులో లేకుండా పోయింది. ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఈ విధంగా ఈ మైన్స్ కానీ, ఈ ఇసుక కానీ, లేకపోతే ఫారెస్ట్ కానీ, రెడ్ శాండర్స్ కానీ, నక్షత్ర తాబేళ్లు కానీ, లేకపోతే ఇలాంటి దోపిడీలు ఎప్పుడన్నా జరిగాయా? ఎప్పుడన్నా రోజు రాష్ట్రంలో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడాలు, కొట్టడాలు, తిట్టడాలు, దౌర్జన్యాలు, దాడులు జరిగాయా? లేవు. వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాల హయాంలో అగ్నిగుండంగా మారింది, అగ్ని జ్వాలలతో కార్చిచ్చుగా మారింది. వీటన్నిటికి విసిగి వేశారు ప్రజలు. 11 సీట్లకు పరిమితం చేసి ఈ డెమోక్రసీలో అతను ముఖ్యమంత్రిగా పనికిరాకపోగా ప్రజాస్వామ్యానికి ప్రతిపక్ష నాయకుడుగా పనికిరాడని చెప్పి, ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు పనికిరావా అని చెప్పేసి తీర్పిచ్చి పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డిని. మరి ఆ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తా ఏయో అభూత కల్పనతో మళ్ళా తిరిగి ప్రజల్ని మాయ చేసి అధికారంలో రావాలనే ప్రయత్నాలతో వాళ్ళు ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాంతి భద్రతలకి భంగం కల్పించి, శాంతి భద్రతలు లేకుండా చేసి వీళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు. దీని మీద మేము నిఘా పెడుతున్నాం. పోతే వీళ్ళ ఆటలు సాగనివ్వం. వీళ్ళు మళ్ళా తిరిగి రాష్ట్రాన్ని అస్థిరపరిచి, రాష్ట్రంలో త్వరలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇటీవల జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ప్రచారం చేశారు. ఆ జమిలీ ఎన్నికలు ఇప్పుడు కాదని చెప్పి అధికారిక ప్రకటన వచ్చేసింది. దాంతో ఇప్పుడు వాళ్ళకి పాయింట్ లేదు. మళ్ళా మధ్యంతర ఎన్నికలు వచ్చేటట్టు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అవి నెరవేరిన పని పగటి కళ్ళు అవుతాయి. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో అయినా ఒకవేళ సాధ్యం కాకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళా తిరిగి అధికార పీఠంకి రావాలా, వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేయించుకోవాలా, తిరిగి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని, పోతే ప్రకృతి వనరులన్నింటినీ దోచుకోవాలంటే తిరిగి అధికారం కావాలి. అందువల్ల వాళ్ళు అధికారానికి అలవాటు పడ్డోళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడ్డోళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవ విశ్వాసం లేనోళ్ళు. మా కూటమి మొత్తం ప్రజాస్వామ్య విశ్వాసాలు కలిగిన కూటమిది. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, నియంతృత్వాన్ని నమ్మం, ఆటోక్రసీని నమ్మం, మేము ఫెడరల్ వ్యవస్థను నమ్మం. మాది పూర్తి ప్రజాస్వామ్య పరిమళాలు అందించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మేము ఆ దిశలో పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పి నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్ లక్ష్మణ్ గారు మీరు విన్నారు. ఇప్పుడు చాలా క్లియర్గా ఆయన చెప్తున్నారు. గతంలో వరుసగా రోజు అరెస్టులు జరిగేవి, రోజు ఏదో ఒక విధంగా విధ్వంసం జరిగేది. ఇప్పుడు కూడా మీరు ఏదో విధంగా రాష్ట్రంలో అల్లలు క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని, వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటారు. ఏమంటున్నారు మీరు? ఆ పాయింట్కి వచ్చే ముందు ఇందాక ఓట్ల గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 1997లో సీఎం అయినప్పుడు 97లో ప్రైవేటీకరణ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బినామలైనటువంటి రామారావు లాంటి వ్యక్తులు చాలా మందికి కూడాను కాకినాడ పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ
ఇలాగా ఇంకో ఉంది, ఉంది, నాగపట్నం ఏదో ఉంది. ఈ పోర్ట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఓకే. సో ప్రైవేటీకరణ చేసి వాళ్ళ దారదత్తం చేసి అందులో భాగంగానే ఏదైతే ఈ కాకినాడ పోర్టులో 52% కొన్నటువంటి అరవింద సంస్థ, అంటే విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు అరవింద సంస్థ 52% వాళ్ళు తీసుకుంటే దానిని భయపెట్టి ఇదే పవన్ కళ్యాణ్ గారు భయపెట్టి అక్కడ ఆ 52% వాటాలో 34% వాటా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఓకే. మిగతా 18% వేరే వ్యక్తి తీసుకున్నారు. ఇవన్నీ క్లియర్ గా లెక్కలోనే బయటపడవలసినప్పుడు బయటపడితే దీని వెనకతల ఎవరెవరు ఏ రకంగా చేశారో, విజయసాయి రెడ్డి గారు ఎందుకు పార్టీ మారిపోయారో, ఎందుకు బెదిరించారో, ఏ రకంగా అనేది అన్ని ఆధారాలనే అన్ని బయటపడతారు రేపొద్దున రాబోయే రోజులు. ఇంకా అరెస్టులు అంటారా? మీరు మా హయాంలో జరిగిన అరెస్టులు మీరు తీసుకురండి. మీరు వచ్చినటువంటి ఈ అధికారంలో ఈ 11 నెలల్లో మీరు చూడండి. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేయడం, 50 రోజులు 60 రోజులు జైల్లో పెట్టడం, చిన్న కార్యకర్తలను తీసుకెళ్ళడం, 50 రోజులు 60 రోజులు జైలు పెట్టడం. ఎందుకు 50 రోజులు 60 రోజులు జైల్లో పెడతామన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు మరి సెంట్రల్ జైలు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉంచారో దానికి కక్ష పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నా తర్వాత ఎవరు అరెస్ట్ అయినా మినిమం 53 రోజులతో ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అందుకని అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మినిమం 50 నుంచి 60 రోజుల వరకు కూడా వాళ్ళకి ఎవరికి కూడా బెయిల్ రాకని తిప్పుతా ఉన్నాం. నేను ఒకటే చెప్తా క్లియర్ గా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పరిపాలన సరిగ్గా లేదు, సరిగ్గా పనిచేయట్లేదు, ఆయనకున్నటువంటి ఆయన పాత్ర ఆయన సరిగ్గా చేయట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ విజనరీ అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర కూడా ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు వయసు ఎక్కువైపోయింది, ముసలితనం వచ్చేసింది, ఆలోచన విధానం పెరగలేదు. మనకేదో 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని మన విజనరీ మనం చెప్పుకుంటే గొప్ప. విజనరీ అంటే ఏంటండి? 2047కి విజనరీ అంటే 2047లో వాట్ ఈస్ అవర్ పొజిషన్? నేను ఒకటే చెప్తాను సార్, ఏ రాష్ట్రం అంటే మన గాల్లో రాయలు ఇసిరిసి ఏవో మామిడికాయలు పడతాయి, చింతకాయలు పడతాయి, తాటికాయలు పడతాయి అంటే అవ్వండి, గురి చేసుకుంటాను కదా. నేను ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు న్యాయం చేయట్లా, పక్క రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు తీసుకొస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్తాం. వాళ్ళకి ఏదైతే డౌట్గా అనుమానం కొన్న వ్యక్తుల్ని సస్పెండ్ చేస్తాం. వెళ్ళంటే చేస్తారు. అయితే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. సరే, ఈ మిగతా కేసుల్లో మనోళ్ళు ముందుకెళ్తున్నారా లేదా ఇవన్నీ పక్కన పెడదాం. ఒక్క నిమిషం జత్వాని కేసే తీసుకుందాం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా జత్వాని కేసులో దాదాపు సహజంగా ఏదైనా జాతీయ కాదు లేదా అంతర్జాతీయ క్రైమ్ ఏమన్నా జరిగితేనే అక్కడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి స్వయంగా అరెస్ట్ చేస్తారు. మరి ఏవి ఇక్కడ అంత పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయినట్టు విశాల్ గున్ని స్వయంగా వెళ్ళి జత్వాని అరెస్ట్ చేశారు గతంలో? దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా మీరు? మీరు చాలా మంచి పాయింట్ రైట్ చేశారండి. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఆయన వ్యక్తి వాళ్ళ నాన్నగారు 2014లోనే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో ఈయన వాళ్ళ నాన్నగారు చేశారు. 2024లో ఈయన పోటీ చేస్తానని చెప్పి మరి చేయలేదు. అంటే ఆ కుక్కల విద్యాసాగర్ గారికి ఈ జత్వాని గారికి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం దృష్ట్యా ఏదో ఆయన చెప్పి అగో నన్ను ఇబ్బంది పెడుతుందని ఈయన కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈ కుక్కల విజయసాగర్ అనే వ్యక్తి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవరు ఆమె ఎందుకు ట్రాపింగ్ చేస్తూ ఉంది ఏంటి కథనంతో ఆమెను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. అది వాస్తవం. అంతవరకు కానీ చెప్పేవి ఏమి కూడా ఏమీ లేవు. మీరందు కరెక్టే, ఏదో జరిగింది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తాడు అరెస్ట్ చేయడానికి. ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఎక్కడైతే మదనపల్లిలో ఫైల్ దగ్ధమైపోయాయి సార్. మైలపల్లిలో ఏవో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైల్ దగ్ధమైపోయి డీజీపీ హెలికాప్టర్ విమానం ఎక్కేందుకు వెళ్ళాడు, హెలికాప్టర్ వేసుకునేందుకు వెళ్ళాడు. డీజీపీకి సంబంధం ఏంటి? సో అయితే మీరు ఇప్పుడు ఇది కూడా అంత పెద్ద, ఇప్పుడు ఇది కూడా మీరు అంత ఇంపార్టెన్స్ ఉన్న కేసు కాబట్టి ఆయన వెళ్ళారంటారు, అంతేగా? అంతే కదా. డీజీపీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక ఆర్టీఓ ఆఫీస్ లో, ఒక సాధారణమైన ఒక డివిజనల్ ఆఫీస్ లో
ఒక డివిజనల్ కేటగిరీకి సంబంధించినటువంటి దస్తావేజులు కాకపోతే హఠాత్తుగా ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళాడు టీజీపీ వీళ్ళందరూ కూడా? ఒక రాష్ట్రాన్ని రూల్ చేయవలసినటువంటి ఒక డీజీపీ పరిగెట్టాడంటే ఎందుకు పరిగెట్టాడన్న? ఓకే, ఇక్కడ కొన్ని విధానాలు ఉంటాయి సార్. రైట్ అండి. సో ఒక్క నిమిషం, లాస్ట్గా మనం విజయభాస్కర్ గారు ఇందాక లక్ష్మణ్ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇలా వరుసగా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప నిజంగా ఆయన వయసు అయిపోయి ముసలితనం వచ్చేసి ఆయనకి పరిపాలన మీద పట్టుకోలిపోయి ఇలాంటివి చేస్తున్నాను అంటున్నారు లక్ష్మణ్ గారు. ఏంటి మీ కామెంట్ దానికి? వయసు అయిపోయా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన మానసిక పరిస్థితి బాగలేదేమో ఆరోపించిన ఆయన మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి. ఆయన నచ్చినట్టు నడుస్తాడా? ఆయన ఎక్కినట్టు కొండలు ఎక్కుతాడా? ఆయన ఎక్కినట్టు నిచ్చెన ఎక్కుతాడా? ఆయన బుడమేరు వరదలు వస్తే ఎగిరి గంతేస్తున్నాడు. బుడమేరు వరదలు వస్తే మరి ఆయన వయసుతో నీకు పని ఏంటి? ఒకరు 120 ఏళ్ళు బతుకుతారు, 110 ఏళ్ళు బతుకుతారు. ఆయన ఆరోగ్యం, ఆయన ఫిట్నెస్ బాగానే ఉంది. మధ్యలో ఏదో చిన్న చిన్న రుగ్మతలు వస్తే చెకప్ చేయించుకుంటారు ఎవరైనా. అంతేగాని ఆయన వయసుని హిమాచల్ ప్రదేశ్ లో 80 చిల్లర మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఈ దేశాన్ని, ఈయన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, అందులో విభజిత రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన వయసులో ఉన్నప్పుడు పెద్ద రాష్ట్రం, ఇప్పుడు ఇంకా చిన్న రాష్ట్రం అయింది. కాబట్టి ఆయన వయసుకి బ్రహ్మాండంగా సరిపోతుంది ఈ రాష్ట్ర పరిపాలన. ఇదే కాదు, మొరార్జీ దేశాయ్ 1977 లో ఈ దేశ ప్రధాని అయినప్పుడు ఆయన వయసు ఎంతో ఆ యొక్క లక్ష్మణ్ని గుర్తించుకోమని చెప్పు. అదే విధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన వయసు ఎంతో గుర్తించుకోమని చెప్పండి. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు ఎంతో గుర్తించుకోమనండి. ఏమి చరిత్ర తెలియకుండా నోటుకు వచ్చినట్టు ఏదో పడికట్టు పదాలు నేర్చుకొని వీళ్ళు చిన్నప్పటి నుంచి పేపర్లు చదివేది లేదు, పుస్తకాలు చదివేది లేదు. పోతే ఇప్పుడు కొత్తగా రాజకీయాలు వ్యాపారం చేయడానికి కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి ఏదో పడికట్టు పదాలు నేర్చుకొని ఒకటే ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. చరిత్రను తిరగేయండి. ఏ సంవత్సరాల్లో ఎవరెవరు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు? భారతదేశ ప్రధానిగా మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎంత వృద్ధులు పరిపాలించారు? మరి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగలేదా? ఆయన మతి తెప్పిందా? ఆయన పరిపాలన గాడి తెప్పిందా? పరిపాలన చేత కాదా? 9 నెలలు, మొన్న 9 మాసాల నాటికి మార్చి నెలలో గ్రోత్ రేట్ పోతే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ధ్వంసం చేసే ఈ సంవత్సరాలు తన పరిపాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి అరాజక పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే 2.2% గ్రోత్ రేట్ ఇచ్చిన ఘనత మాది 9 మాసాల వ్యవధిలో. మేము 15% పైన గ్రోత్ రేట్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము పోలవరం పూర్తి చేస్తే వాళ్ళకి భవిష్యత్తు లేదు, మేము రాజధాని అమరావతిని పూర్తి చేస్తే భవిష్యత్తు లేదు, అదే విధంగా మేము మిగతా మనగచర్లు పూర్తి చేస్తే వాళ్ళకి భవిష్యత్తు లేదు. మేము C4 పెడుతున్నాం, అదే విధంగా అనేక టెక్నాలజీస్ ప్రవేశపెడుతున్నాం. ఇవన్నీ వస్తే వాళ్ళకి భవిష్యత్తు లేదు. పైగా సిబిఐ కేసులు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులతో అతను సతమతం అవుతున్నాడు. తన 5 సంవత్సరాల పరిపాలనలో మెడలు వంచి అధిక మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే ఢిల్లీని మెడలు ఉంచి విజయభాస్కర్ గారు వ్యక్తిగత కేసుల కోసం హస్తినాపురం చుట్టూ తిరిగిన మాట వాస్తవం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు, మీ వయసే, మీ ఆరోగ్యమే బాగాలేదు, మీరు అన్ని విషయాలు సతమతం అవుతున్నారు, మీ పరిస్థితి బాగాలేదు, మీకు చంద్రబాబు గురించి మాడే అర్హత లేదంటున్నారు. విజయభాస్కర్ గారు కంక్లూడ్ చేయండి మీరు ఫాస్ట్ గా. మా అందరూ ఆరోగ్యాలు అందరూ బాగున్నాయి, మా పార్టీలో అందరూ ఆరోగ్యాలు బాగున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుంది, మా నాయకుల కార్యకర్తల ఆరోగ్యాలు అందరూ బాగున్నాయి. మంచి ప్రాక్టీస్తో ముందుకు వస్తాం, ఖచ్చితంగా మాకున్నట్టు వివరాలతో వస్తాం. రాష్ట్ర రాజకీయాల్ని పక్కదోవ పట్టించడానికి మళ్ళీ జత్వాని కేసుని తీసుకొచ్చారు. ఇది కేవలం డైవర్షనల్ పాలిటిక్స్ లో భాగం తప్ప ఆ కేసు వల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగం లేదు, వాళ్ళకి నయ పైసా ఒక ఓటు కూడా పడదు, ఇంకా వాళ్ళకి నెగిటివ్ తీసుకురావడం తప్ప ఈ కేసు వల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. కాబట్టి ఈ కేసుని ఇప్పటికిప్పుడు వదిలిస్తే వాళ్ళకి మంచిది, లేదంటే వాళ్ళ నెగిటివ్ న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేసుకోవడం తప్పలేదు. రైట్ అండి. సో రైట్ లక్ష్మణ్ గారు. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నందుకు విజయభాస్కర్ గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.